నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. సాధారణంగా మహిళలు ఎలాంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ సుజన గారు మనతో ఉన్నారు. ఇప్పుడు ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మహిళలు సాధారణంగా ఎలాంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలో చెప్పండి. ఈ స్క్రీనింగ్ పరీక్షలు ఏజ్ బట్టి కొంత డిఫరెంట్‌గా ఉంటాయండి. యంగ్ విమెన్‌లో అండ్ దోస్ హూ ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ విమెన్‌లో మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది పాప్ స్మియర్ అండి, రెగ్యులర్‌గా చేయించుకోవాల్సింది. ఇది వన్స్ ఇన్ 2-3 ఇయర్స్ చేయించుకోవాలి అండ్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 65 చేయించుకోవాలి. ఈ పాప్ స్మియర్ అంటే ఏంటి? దీన్నే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ మన కామన్ లాంగ్వేజ్‌లో మనం తెల్లబట్ట పరీక్ష అని అంటాము. మన ఇండియన్ విమెన్‌లో సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం కాబట్టి, ఈ పాప్ స్మియర్ అనేది చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఒక హెచ్‌పివి అనే వైరస్ ద్వారా సోకుతుంది ఈ క్యాన్సర్ అనేది. క్యాన్సర్ అనేది ఇది వైరస్ సోకిన వెంటనే ఏం రాదండి. చాలా సంవత్సరాలు ఆ వైరస్ లోపల ఆ సర్వైకల్ కెనాల్‌లో అంటే లైక్ ఇది గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సరు. ఆ లోపల ముఖద్వారానికి సంబంధించిన కణాలలో ఉండి అది మెల్లగా దానిని అబ్నార్మల్ సెల్స్ కింద మార్చి క్యాన్సర్‌కి దారితీస్తుంది. సో, మనం ఎవ్రీ 2-3 ఇయర్స్ ఒకసారి పరీక్ష చేసుకోవడం వల్ల ఈ అబ్నార్మల్ కణాలని ముందుగానే గుర్తించి క్యాన్సర్‌ని కూడా మనం ముందుగానే గుర్తించగలుగుతాం. అంటే ఏ స్టేజ్‌లో చెప్పొచ్చు మేడం? అంటే ఎలాంటి సందర్భంలో మీరు చెప్తారు, సజెస్ట్ చేస్తారు? అందరి మహిళల్లోనూ దోస్ హూ ఆర్ సెక్షువల్లీ యాక్టివ్ వాళ్ళలో మనం ఇది ఎవ్రీ 2-3 ఇయర్స్ ఈ పరీక్ష చేసుకోమని చెప్తాము. అప్ టు ద ఏజ్ ఆఫ్ 65 చేయించుకోవటం మంచిది. అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మేడం సింప్టమ్స్? సింప్టమ్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గనక మనకి అబ్నార్మల్ బ్లీడింగ్ అవ్వటము అండ్ పీరియడ్‌కి మధ్యలో స్పాటింగ్ అవ్వటము, లేదంటే సెక్షువల్ ఇంటర్‌కోర్స్ తర్వాత స్పాటింగ్ అవ్వటము, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ రావటము, ఇలాంటివన్నీ మనము సింప్టమ్స్‌గా పరిగణించాలి. ఓకే. బ్రెస్ట్ క్యాన్సర్‌కి ఎలాంటి టెస్టులు చెప్తారు? బ్రెస్ట్ క్యాన్సర్‌కి మనము ఆల్ విమెన్‌ని ఫస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ చేసుకోమని చెప్తాము. సో, ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్‌లో వాళ్ళు సొంతంగానే పామ్ ఆఫ్ ద హ్యాండ్‌తో బ్రెస్ట్‌ని ఎగ్జామిన్ చేసుకోవాలి. వాళ్ళకేమైనా చిన్న చిన్న లంప్స్ లాంటివి తగిలితే వెంటనే వాళ్ళు టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దోస్ హూ హావ్ గాట్ ఎ ఫ్యామిలీ హిస్టరీ, ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో వాళ్ళకి ఎవ్రీ ఇయర్ స్క్రీనింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎయిదర్ అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ అయినా అయ్యుండొచ్చు, లేదంటే అడ్వాన్స్‌డ్ టెస్ట్ లైక్ మామోగ్రఫీ లాంటిది కూడా మనం సజెస్ట్ చేస్తాము. ఇది పేషెంట్స్‌ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. ఓకే మేడం. మెనోపాజ్ స్టేజ్‌లో ఎలాంటి టెస్టులు చేపిస్తారు? మెనోపాజ్ అనేది మనం 40-50 ఇయర్స్ విమెన్‌లో చూస్తూ ఉంటాము. వీళ్ళకి బ్లడ్ టెస్ట్‌తో పాటు అడిషనల్‌గా మనము పాప్ స్మియర్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు, ఇంకా బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్‌లు అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లు కూడా సజెస్ట్ చేస్తాము. ఓకే మేడం. మహిళలకు అవసరమయ్యే స్క్రీనింగ్ టెస్ట్‌ల గురించి మాకు చాలా క్లియర్‌గా క్లారిఫై చేసినందుకు థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ.